మాట్లాడండి. మీకు ఇప్పటికే గంట 15 నిమిషాలు, గంట 5 నిమిషాలు ఇచ్చారు, గంట 20 నిమిషాలు ఇచ్చినాం. గొంతు నొక్తమంటే ఎట్లా సార్ మీరు? ఇదేం ప్రజాపాలన సార్? ఇది బయట మాట్లాడే కంక్లూడ్ చేయండి. అరే ఇది ప్రజాపాలన ఎట్లయితే సార్? ప్రతిపక్షం గొంతు నొక్కితే ఇది ప్రజాపాలన అవుతుంది. ఇది మీరు మాట్లాడండి, కంక్లూడ్ మాట్లాడండి. అధ్యక్ష, వ్యవసాయం అధ్యక్ష, ఈ బడ్జెట్ గురించే మాట్లాడుతున్నా అధ్యక్ష. ఫస్ట్ జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్, ఇప్పుడే వ్యవసాయంతో స్టార్ట్ చేస్తున్న ఈ బడ్జెట్లో పెట్టింది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15లో వ్యవసాయానికి 5,270 కోట్లతో మేము ప్రారంభమైనాం. మేము దిగిపోయే నాటికి వ్యవసాయంకు కేటాయింపులు 2023-24 28,594 కోట్లు, అంటే 442% అగ్రికల్చర్కు మేము పెంచినాం అధ్యక్ష. బట్ గౌరవనీయులు భట్టి గారు ఈసారి పెట్టిన బడ్జెట్లో అధ్యక్ష 23,179 క్రోర్స్ పెట్టారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే ఇది 1,260 కోట్ల రూపాయలు తక్కువ. మేమేమో ఇయర్ ఆన్ ఇయర్ వ్యవసాయానికి బడ్జెట్ పెంచుతూ 442% మేము పెంచాము. కానీ గౌరవనీయులు భట్టి గారు ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 1,260 కోట్ల రూపాయలు తగ్గించారు. 2023-24లో వ్యవసాయం మీద మేము పెట్టిన ఖర్చు కంటే భట్టి గారు ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు తక్కువ. అధ్యక్ష, అధికారం పొందేందుకు అనేక హామీలు చెప్పారు అధ్యక్ష. 5 సీజన్లలో ఒక సీజన్ రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టారు, 2 సీజన్లకు అరకొరగా ఇచ్చారు అధ్యక్ష. ఒక్క రైతు బంధు మీద రైతాంగానికి 18,000 కోట్లు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. పంటల బోనస్ 1,161 కోట్లు బాకీ పడ్డది. రుణమాఫీలో 31,000 కోట్లు బాకీ పడ్డది. పంటల బీమాలో 1,300 కోట్లు బాకీ పడ్డది. ఒక్క రైతులకే ఈ ప్రభుత్వం 40,000-50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలు బడ్జెట్లో పెట్టిన లెక్కల ప్రకారమే బాకీ పడ్డది అధ్యక్ష. మరి ఇవన్నీ క్లియర్ చేయాలంటే బడ్జెట్ వ్యవసాయానికి పెంచాల్సింది పోయి 1,260 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది ఎలా మరి ఇవన్నీ పూర్తి చేస్తారో చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్లో రైతు భరోసాకు కూడా అధ్యక్ష ఏం చేసినారు అధ్యక్ష? ఈ బడ్జెట్లో 13,593 కోట్లు పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి గారు పోయి 1 ఎకరానికి ఇచ్చొచ్చారు. ఏప్రిల్ మే నెలలో మిగతా డబ్బులు ఇస్తాము అంటున్నారు. ఇస్తే ఈ 13,593 కోట్లకే ఇస్తారు కదా, మరి అప్పుడు ఎక్కడ కట్ అవుతుంది? వానాకాలం కట్ చేస్తారా? వచ్చే సంవత్సరం యాసంగి కట్ చేస్తారా? మరి ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టిన నిధుల్లో రైతు బంధు ఇవ్వకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్ మేలో ఇస్తే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపులు లేవు. మరి అప్పుడు ఎవరిది కట్ అవుతుంది? మళ్ళొక్క పంటకు రైతు బంధు పోతుందా? దీనికి మరి ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారో భట్టి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి 3 ఎకరాలకే ఇచ్చి బంద్ చేసిండ్రు, ఒకసారి మొత్తానికే ఇయ్యలేదు, మళ్ళీ ఇప్పుడు గట్లే చేస్తారా ఏంది? స్పష్టత ఇవ్వాలి. రైతులకు పూర్తి స్థాయి రైతు బంధు డబ్బులు ఏ రకంగా ఇస్తారో కూడా తమ సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. ఇక సివిల్ సప్లైస్ అధ్యక్ష అంతా గందరగోళమైంది అధ్యక్ష. బీఆర్ఎస్ అంతకుముందున్న అన్ని ప్రభుత్వాలు మా 10 ఏళ్లు కలిపి సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 56,000 కోట్ల అప్పు ఉంటే వీళ్ళ 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పు చేశారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం కలిపి 56,000 అయితే 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పు తెచ్చారు అధ్యక్ష. లాస్ట్ కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఎవరు అప్పు ఇవ్వకపోతే మార్క్ఫెడ్ ను కలిపి సివిల్ సప్లైస్ మార్క్ఫెడ్ ను జాయింట్ గా మార్క్ఫెడ్ ను గ్యారంటీ పెట్టి మొన్న మళ్ళీ కొత్తగా 22,000 కోట్ల అప్పు తెచ్చారు అధ్యక్ష. అంటే మీరు ఇవాళ ఏమైపోతుంది అసలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిధులు ఇవ్వట్లేదా? దాని మేనేజ్మెంట్ లో ఫెయిల్ అవుతుండ్రా? ఇవాళ ధాన్యం అమ్మకాల్లో స్కామ్ అయింది, భారత్ దాల్ అమ్మకాల్లో స్కామ్ అయింది, ఫిలిప్పైన్ బియ్యంలో స్కామ్ అయింది. ఎమ్మెల్యేస్ పాయింట్ లో మీరు సన్న బియ్యం స్టార్ట్ చేసినాక ఎమ్మెల్యేస్ పాయింట్ లో మిగిలిన దొడ్డు బియ్యం ఎక్కడికక్కడ పురుగులు పట్టిపోయింది. వీటన్నిటి మీద విషయాలు బయటకు రావాలంటే పొద్దున కూడా నేను అడిగిన ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే వెంటనే ఒక హౌస్ కమిటీ వేయాలని చెప్పి మళ్ళీ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా రేషన్ కార్డుల అధ్యక్ష భట్టి గారు తన ప్రసంగంలో ఏం చెప్పారంటే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. నా దగ్గర అసెంబ్లీ ఆన్సర్ కూడా ఉంది. ఇదే సభలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని ఉత్తమ్ గారు ఈ సభలో సమాధానం చెప్పారు. భట్టి గారేమో తన ప్రసంగంలో కార్డులు ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్పారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం
4 కేజీల బియ్యాన్ని 6 కేజీలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సీలింగ్ లేకుండా పూర్తి స్థాయిలో బియ్యం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాల్లో సన్న బియ్యంతో భోజనాన్ని ప్రారంభించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వ్యవసాయం పూర్తయి నౌ సెకండ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్లకు వచ్చిన మొత్తం ఒక 30-40 డిపార్ట్మెంట్లు చెప్పాల్సి ఉంటుంది అధ్యక్ష. ఎడ్యుకేషన్ లో అధ్యక్ష గౌరవనీయులు భట్టి గారు ఏమన్నారంటే పిల్లల భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఇది ఖర్చు కాదు భవిష్యత్తు మీద పెట్టుబడులు అని మంచి మాట చెప్పారు. ఐ ఫుల్లీ అగ్రీ విత్ హిమ్ అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల భవిష్యత్తు అంధాకారం అవుతా ఉంది కదా. 13 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఎందుకు చెలగాటమాడుతా ఉన్నారు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు గత కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిన 2,500 కోట్లతో సహా మా 9.5 ఏళ్లలో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు వచ్చినా ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపకుండా 19,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాము. మీరు 2.5 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు సభా నాయకుడిగా ఈ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం డబ్బులని చెప్పి ఏడాది అయినా కూడా ఇంతవరకు 1 రూపాయి ఇస్తున్న పరిస్థితి లేదు. భట్టి గారు మీరు కాలేజీల యాజమాన్యంతో చర్చలు జరిపి ఆ రోజు మీరు కూడా తప్పకుండా నెల ఇస్తామని మీరు కూడా హామీ ఇచ్చి మాట తప్పారు. అసలు ఇలా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు, మా స్కీమ్ అని మీరు కదా చెప్పుకునేది. మీ స్కీమ్ అయినా మేము కొనసాగించినాం. 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చాం. మీరు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికి 40% ఇచ్చి కొద్ది మంది ఎస్సీ పిల్లలకి ఇచ్చారు తప్ప మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మంగళం చేసే పాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఆ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తక్షణమే విడుదల చేయాలని అసెంబ్లీ సాక్షిగా మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన దాని సాక్షిగా మీరు మాట కట్టుబడి ఆ నిధులు విడుదల చేయాలి, పిల్లల జీవితాలని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పాపం ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు చదువుతారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా డబ్బులు విడుదల చేయరా భట్టి గారు? ఏం పాపం చేసింది ఆ పిల్లలు? ఎస్సీ ఎస్టీ పిల్లలు బిఏఎస్ పిల్లలకి ఇయ్యరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు. ఇది ఎక్కడిది అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష మీ పాలనలో ఇవాళ గురుకులాలకు తాళాలు పడుతున్నాయి, డిగ్రీ కాలేజీలకు తాళాలు పడుతున్నాయి, మెడికల్ కాలేజీలకు రెంట్లు కట్టలేదని తాళాలు పడుతున్నాయి. ఇక గురుకులాల పిల్లలదైతే దీనస్థితి అధ్యక్ష. 200 మంది విద్యార్థులు మరణించారు అధ్యక్ష. ఉన్న గురుకులాల్లో పురుగులన్నం. ఏం సార్, నేను సెకండ్ డిపార్ట్మెంటే సార్, ఇంకా 32 ఉన్నాయి సార్. పురుగులన్నం పెట్టడం, పురుగులు లేకుండా ఇంత కడుపు నిండి అన్నం పెట్టడం చేతగానటువంటి ప్రభుత్వం వీళ్ళేందో కోతలు కోస్తా ఉన్నారు అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ అంటున్నారు, అదో బిగ్ స్కామ్ అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ ఇప్పటిదాకా 76 మంజూరు చేసినారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా యంగ్ ఇండియా స్కూల్ ఇస్తలేరు. పార్టీ మారిన 10 మందికి అయితే ఇచ్చింది అధ్యక్ష, కానీ మాకు మాత్రం యంగ్ ఇండియా స్కూల్ ఇవ్వలే అధ్యక్ష. అయితే ఈ యంగ్ ఇండియా స్కూల్ సంగతి కూడా చెప్తా అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూళ్లకు 76 స్కూళ్లకు టెండర్ పిలిచారు అధ్యక్ష. ప్రతి టెండరు ఎక్సెసే 4.96%. ప్రతి టెండరు 4.96% ఎక్సెస్ ఉంటుందా అధ్యక్ష? ఒక్కటన్నా మైనస్ పోదా? 4.96 ఎక్సెస్. ఏ టెండర్ చూడు 4.96 ఎక్సెస్. మొత్తం రింగ్ అయిపోయినరు. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద ఇవాళ అవినీతి జరుగుతూ ఉంది. ఇదేం ఎక్సెస్ అధ్యక్ష? 76 స్కూళ్ళలో 1, 2 మైనస్ పోవా? కనీసం 1, 2 అన్న 1%, 2% ఎక్సెస్ ఉంటుంది. అన్ని 4.96. ఈజ్ ఇట్ నాట్ స్కామ్ సార్? దీని మీద విచారణ జరపండి. చీటికి మాటికి సిట్లు వేస్తారు కదా మా మీద, వేయండి దీని మీద ఒక సిట్టు, జరపండి దీని మీద విచారణ. ఇంకోటి అధ్యక్ష, మాది పారదర్శకం అంటారు మా బట్టి అన్న. నేను ఒకటి అడుగుతున్నా భట్టి గారు, మీరు ఇక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం. ఆ రోజు మిషన్ కాకతీయ స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా. క్యాంప్ ఆఫీసులు కడితే అన్ని నియోజకవర్గాల్లో కట్టినాం కదా. 119 బీసీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా. 119 ఎస్సీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా. మిషన్ కాకతీయ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా. మెడికల్ కాలేజీలు పెడితే 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చినాం కదా. ఇవాళ మేము ఏం చేసినా పారదర్శకంగా చేసినాం.
మీరు మొన్న ఎస్డిఎఫ్ కు ఒక జీవో ఇచ్చిండ్రు, జీవో నంబర్ 251 1/11/2025 నాడు ఒక జీవో ఇచ్చిండ్రు ఎస్డిఎఫ్. కేవలం 76 మంది ఎమ్మెల్యేలకే ఎస్డిఎఫ్ ఇచ్చిండ్రు. అంటే మేము ఎమ్మెల్యేలం కాదా? మా దగ్గర ప్రజలు లేరా? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 76 నియోజకవర్గాలకి ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వం మొత్తం రాష్ట్రానికి ఉందా, 76 నియోజకవర్గాలకు ఉందా? మాకెందుకు ఇయర్ ఎస్డిఎఫ్ అని అడుగుతా ఉన్నా. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు, కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతుకగా ఉన్న మాకు మాత్రం ఇవాళ ఎస్డిఎఫ్ ఇవ్వలేదు అధ్యక్ష. హౌ ఇట్ ఈస్ ఫెయిర్ అధ్యక్ష? సంక్షేమ రంగం అధ్యక్ష, ఇక సంక్షేమ రంగం అధ్యక్ష, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన డిక్లరేషన్లు, వాగ్దానాలు అధికారంలోకి రాగానే చెత్తబుట్ట పాలైనాయి. ఈ సంక్షేమ రంగంలో కాంగ్రెస్ తీరెట్లా ఉందంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టు ఉంది అధ్యక్ష. అధ్యక్ష, సోషల్ వెల్ఫేర్ బట్టి గారు మంచిగా వినాలి అధ్యక్ష. పాపం అందరికంటే పేదలు, వాళ్ళ విషయంలో మనందరికి కన్సర్న్ ఉండాలి, మనందరికి బాధ్యత ఉంటుంది అధ్యక్ష. ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్ష, 2014-15లో బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 1396 కోట్లు ఖర్చు పెట్టాం. మేము దిగిపోయినప్పుడు 2023-24 4703 కోట్ల రూపాయలు ఎస్సీ వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టినాం. ఒక ఇయర్ 2021-22 అయితే 7361 కోట్లు ఖర్చు పెట్టాం ఎస్సీ వెల్ఫేర్ కు. మరి మీ యొక్క మొదటి సంవత్సరం మీ పాలనలో మీరు పెట్టిన బుక్కులోని మాట 2024-25లో దళితుల సంక్షేమం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం 1399 కోట్లు. 1395 కోట్లు షేమ్ అధ్యక్ష. ఇది అంటే 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన దానికంటే తక్కువ. 2014-15లో మేము 1396 కోట్లు పెడితే 11 ఏళ్ల తర్వాత దళితులకు 2024-25లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1395 కోట్లు. అంటే ఇది సిగ్గుతో మనందరం కూడా తలదించుకోవాలి అధ్యక్ష. ఎస్సీ ఎస్డిఎఫ్ అంటాం, వాళ్ళ నిధులు వాళ్ళకే ఖర్చు పెడతామంటాం, ప్రత్యేకమైన బడ్జెట్ పెడతాం. ఎందుకు ఇంత తక్కువ ఖర్చు పెట్టారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇదా ఎస్సీల సంక్షేమం మీద మీకున్న ప్రేమ? ఇదా మీకు దళితుల మీద ఉన్న ప్రేమ? ఇది ఎట్లా ఉందంటే అధ్యక్ష, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలాగా ముచ్చటగా ముగ్గురని 2 వేలు చూపి ఒక గీత గీసినట్టు ఉంది అధ్యక్ష. అధ్యక్ష, చాలా డీటెయిల్స్ ఉన్నాయి కానీ తగ్గించి చెప్పే ప్రయత్నం చేస్తే అధ్యక్ష, 2024-25లో ఎస్సీ వెల్ఫేర్ కు 33,124 కోట్లు పెట్టి మీరు పెట్టిన ఖర్చు 14,148 కోట్లు, జస్ట్ 42%. పెట్టిన బడ్జెట్ లో 42% మాత్రమే ఖర్చు పెట్టారు. 25-26 40,231 కోట్లు పెట్టి 14,732 కోట్లు. మొన్న ఫిబ్రవరి ఎండింగ్ వరకు పెట్టిన ఖర్చు 36% మాత్రమే, 36%. అంటే మీ దళిత ద్రోహం ఎంత దారుణంగా ఉందో ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా అధ్యక్ష. దళిత యువత ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్ కు 3,267 కోట్లు కేటాయించారు అధ్యక్ష. పెట్టిన ఖర్చు ఎంత అంటే 28 కోట్లు. పెట్టింది 3,267 కోట్లు, ఖర్చు పెట్టింది. ఇదా దళితుల మీద ఉన్న ప్రేమ? ఆనాడు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల ఆర్థిక సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని తెచ్చారు అధ్యక్ష. మీ నియోజకవర్గంలో కూడా ఒక చింతకాని మండలాన్ని తీసుకున్నారు అధ్యక్ష. మీరేమన్నారు అధ్యక్ష? అంబేద్కర్ అభయహస్తం పెట్టి మీరు 10 ఇచ్చిండ్రు, మేము 12 ఇస్తాము అన్నారు అధ్యక్ష. ఏమైనా 12 ఒక్కరికన్నా ఇచ్చారా అధ్యక్ష? ఏ ఒక్క యువకుడికైనా అందాయా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కేసీఆర్ గారి తెచ్చిన పథకమని ఒకే ఒక్క కక్షతో, రాజకీయ కోపంతో దళిత సమాజాన్ని చీకట్లోకి నెట్టేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా బాధ కలిగేది అధ్యక్ష. కంక్లూడ్ చేయండి హరీశ్రావు గారు. మిగతా సభ్యులు కూడా ఇంకా మాట్లాడేది ఉంది, మీరు కంక్లూడ్ చేయండి. మీకు ఇచ్చిన దానికి చాలా సమయం కేటాయిస్తున్నాం సార్, దయచేసి కంక్లూడ్ చేయండి. నేను ఇంత చక్కగా ఈ రాష్ట్రానికి ప్రజలకు అవసరమైన నేను తిడతలేను కదా సార్, మీరు కంక్లూడ్ చేయండి. నేను విమర్శిస్తలేను కదా సార్. చాలా మంది సభ్యులు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు సార్. నాకు ఇంకా సభ్యులు ఒక 1 అవర్ సార్, 1 అవర్ సార్, 1 అవర్ లేదు హరీశ్రావు గారు, 1 అవర్ సార్, హరీశ్రావు గారు 1 అవర్ సార్. సార్ ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడినా మిమ్మల్ని వచ్చి కూర్చోబెడుతురు ఇడా, ఇదేదో కుట్ర అవుతుంది సార్. నేను మాట్లాడినప్పుడే మీరు వచ్చి కూర్చుంటారు ఇడా. స్పీకర్ గారు లోపల పోతున్నారు, మీరు వచ్చి కూర్చుంటారు, బెల్లు కొడుతున్నారు. ఇదేదో కుట్ర జరుగుతుంది సార్, నా మీద కుట్ర జరుగుతుంది సార్. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్. బాలు నాయక్ గారు ఇది మీకు తగదు సార్. అధ్యక్ష మీకు తగదు సార్, ఇది పంచాయతీ స్పీకర్ సార్.
సార్ ప్యానెల్ స్పీకర్ గారు కూడా చైర్లో కూర్చున్నప్పుడు హీ విల్ యాక్ట్ యాజ్ ఏ స్పీకర్. ఈ కాంట్ అట్రిబ్యూట్ అస్పర్షన్ చైర్ మీద చేయరాదు, వారికి కూడా తెలుసు అధ్యక్ష. వి టేక్ సివియర్ అఫెన్స్. సెకండ్ థింగ్, జనరల్ డిస్కషన్ ఆన్ బడ్జెట్ అన్నప్పుడు వారికి కూడా తెలుసు అధ్యక్ష. జనరల్ డిస్కషన్ లో స్పెసిఫిక్ గా పోవాలనుకున్నప్పుడు డిమాండ్స్ ఉంటాయి అధ్యక్ష. వాటి డిమాండ్స్ పైన అనేక అంశాలపై మేము పెట్టిన బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై మాట్లాడడానికి కానీ లేకుంటే కట్ మోషన్స్ మూవ్ చేయడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అది కూడా వారు సభా సాంప్రదాయాలకు సంబంధించి మళ్ళా అదే మాట్లాడి మళ్ళా డిమాండ్స్ అదే మాట్లాడి వారి సభ్యులు సార్ సభా సమయాన్ని వృధా చేయొద్దని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. వారు ఇప్పుడేమన్నారు అధ్యక్ష? ఇప్పుడే ఉన్నాయి 40-30 మాట్లాడండి. ప్రతి సబ్జెక్ట్ మీద ప్రతి డిమాండ్ మీద మాట్లాడమని కోరుతా ఉన్నాం కదా అధ్యక్ష. డిమాండ్స్ సంబంధించి మేము గిల్లెటిన్ చేయలే మీలాగా, మేము మీలాగా గిల్లెటిన్ చేయలే. డిమాండ్ సంబంధించి గత 2 సంవత్సరాలుగా గిల్లెటిన్ ఎప్పుడు చేయలే. ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా డిమాండ్స్ పైన మాట్లాడినరు. ఇప్పుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఈసారి ఆదివారం కూడా సభను పెట్టడం జరిగింది అధ్యక్ష. అందరికీ అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు హరీష్ రావు గారికి స్పెసిఫిక్గా ఆ సబ్జెక్ట్స్ పైన అన్ని డిమాండ్స్ పైన ప్రతిరోజు కూడా ఉన్నాయి కనుక ఆ డిమాండ్స్ పైన ఈరోజు వారికి ఉన్న అభిప్రాయాలు తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. హరీష్ రావు గారు సార్, మా ఎలియ మినిస్టర్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్. దయచేసి సరే సార్, 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి. డిమాండ్స్ సార్ నేను 32 డిపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పినా ఒక 20 తీసేస్తా సార్. ఒక 20 తీసేసి ఒక 10-12 డిపార్ట్మెంట్ 20 తీసేస్తా ఒక 20 డిపార్ట్మెంట్లు తగ్గించుకుంటా సార్. ఒక 8-10 డిపార్ట్మెంట్లు మాట్లాడతా సార్. ప్లీజ్ ఇంపార్టెంట్ మాట్లాడదాం సార్. ఎస్సీ ఎస్టీ మన ఎస్టీల గురించి మాట్లాడుకుందాం సార్ దయచేసి. ఓకే సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అధ్యక్ష, మనం ఎస్సీ వెల్ఫేర్లో నిధుల గురించి ఎట్లా ఖర్చు పెడుతున్నారో చెప్పిన అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్కు 3,267 కోట్లు బడ్జెట్లో కేటాయించి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సాక్షిగా ఈ సంవత్సరం పెట్టిన ఖర్చు 28 కోట్లు మాత్రమే. ఇది ఏ రకంగా దళిత సమాజాన్ని ఉద్ధరించే పద్ధతి ఇది? అదేవిధంగా నిధుల సంగతి చూస్తే అట్లా. ఇంకోటి అధ్యక్ష, ఒకవైపు నిధుల్లో కోత పెడుతూ దళితుల జీవనాధారమైనటువంటి అసైన్డ్ భూములను కాజేసే ద్రోహ చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనేమో ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం, మిమ్మల్ని ఓనర్లు చేస్తాం అని ఘనంగా చెప్పారు అధ్యక్ష. కానీ 2 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను అన్యాయంగా ఈ ప్రభుత్వం కాజేస్తా ఉంది. పారిశ్రామిక పార్కుల పేరు మీద, రోడ్ల పేరు మీద ఎక్కడ చూసినా దళితుల భూములే లాక్కుంటా ఉన్నారు. 50,000 ఎకరాలు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ భూములను నేను జిల్లాల వారీగా వివరాలు చెప్పడానికి రెడీగా ఉన్నా. డిస్కషన్ పెట్టండి. ఏ జిల్లాలో ఎంత ఎక్వైర్ చేసిండ్రు, ఎంత నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎన్ని ప్రపోజల్స్ పెట్టిండ్రో కూడా డీటెయిల్స్ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈజ్ ఇట్ ఫేర్? ఇది మీకు న్యాయమా? దళితుల సార్ ఇంత బ్లాంకెట్ గా ఇట్లా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వటం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అసలు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములన్నింటినీ, అసైన్ చేసిన భూములన్నింటినీ వాళ్ళు ధరణి పేరు మీద తీసుకొని వచ్చి పార్ట్ బిలో పెట్టి పాపం అమాయకులైనటువంటి వాళ్ళందరినీ అన్యాయం చేసిందే మీరు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ప్రతి జిల్లాలో, చివరికి ఆదిలాబాద్ జిల్లాలో అధ్యక్ష ఒక ఊరైతే వెట్టి చాకిరి రిమూవల్ కింద ఇచ్చినటువంటి గ్రామానికి సంబంధించిన భూముల్ని, ఇళ్లను కూడా లాక్కున్నారు అధ్యక్ష. వీళ్ళు అబాలేషన్ ఏంటి వెట్టి దానికోసం ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారు. వాటన్నింటినీ సరిచేసి ఈరోజు మీరు పార్ట్ బిలో పెట్టి ఆ భూములన్నింటినీ మీకు కావాల్సిన వాళ్ళందరికీ అడ్డగోలుగా పంపిణీ చేసి కావాల్సిన రకరకాల కొన్ని చోట్ల అయితే లేఅవుట్లు చేసి కూడా అమ్మేశారు అధ్యక్ష. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే వీళ్ళు లేఅవుట్ చేసి అమ్మారు, రిజిస్ట్రేషన్ చేద్దామంటేనేమో అది పిఓటి కింద ఉంది. చివరికి కొనుక్కున్నోళ్ళు అమ్మినోళ్ళు ప్రభుత్వం అన్ని గందరగోళ పరిస్థితుల్లో కొన్ని పెట్టారు.
ఇట్లా అసలు చెప్పుకుంటూ పోతే ఏ జిల్లాలో కూడా ఏ పేదవాడి భూమిని కూడా వదిలిపెట్టలే. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఈ ధరణిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఆ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ ద్వారా వచ్చిన మిగులు భూమిని అంతా ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసినా ఆ భూములన్నింటినీ కూడా రక్షించాలనేటువంటి ఆలోచనతోనే ఆ ధరణి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఆనాడు ఎట్లయితే చెప్పామో ఆ ధరణిని బంగాళాఖాతంలో వేసి వాళ్ళ భూభారతి తీసుకొచ్చి ఆ భూభారతి ద్వారా ఆనాటి ప్రభుత్వాలు ఎవరికైతే పంపిణీ చేశామో ఆ జిల్లాల్లో వాటన్నిటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ సాధ్యమైనంత వరకు వాళ్ళ మేలు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ఏమంటారు దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఇప్పుడు లేచి పాప అసైన్ చేసినటువంటి భూముల కోసం ఎస్సీలకు పంచిన భూముల కోసం మేమేదో మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం అని వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా నేను నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. దయచేసి హరీష్ రావు గారు పేద దళిత కుటుంబాలపైన భూములేని నిరుపేదల జీవితాల నిస్సహాయతని మనం హాస్యాస్పదం చేసి మనం ఈ రకంగా మాట్లాడుకునే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష. మేము సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన స్థాయిలో న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ పార్ట్ బిలో మీరు పెట్టి వాళ్ళు 10 ఏళ్ళు హింసించారు. వాటి సాధ్యమైనంత న్యాయం చేసే క్రమంలో మేము ఉన్నాం. దయచేసి తప్పుదో పట్టించొద్దని వారికి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నుంచి కన్సర్న్తోనే మాట్లాడుతున్నా అధ్యక్ష. మేము స్ట్రైట్గా అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా? ఇస్తే ఎప్పట్లోగా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను పారిశ్రామిక పార్కుల మీద ఇతర కారణాలతో తీసుకుంటున్న మాట వాస్తవమా కాదా? తీసుకోకుంటే వాళ్ళ భూములు వాళ్ళకు వాపసు ఇవ్వండి, పట్టాలు ఇచ్చి వాళ్ళని బతకనియండి. నంబర్ 3, మీ మేనిఫెస్టోలో ఒకవేళ ఎస్సీ ఎస్టీ భూములు తీసుకుంటే మార్కెట్ రేట్ ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మార్కెట్ రేట్ ప్రకారం అయినా సరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. నంబర్ 3. నంబర్ 4 అధ్యక్ష, మీరే ఫార్మాసిటీ దగ్గర పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తాం, వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి ఇస్తామని మీరు చెప్పారా లేదా? మరి చెప్పిన మాట కట్టుబడే నాయకత్వం అయితే, ఇందిరమ్మ రాజ్యం అయితే ఫార్మాసిటీ భూములను తక్షణమే తిరిగి రైతులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, ఎస్టీల విషయంలో కూడా అదే జరుగుతాం. మినిస్టర్ కదండి వాళ్ళు. అధ్యక్ష, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. అసైన్ ల్యాండ్స్ గురించి కానీ దళితుల ల్యాండ్ల విషయంలో కానీ మాకు అత్యంత బాధాకరమైందంటే అధ్యక్ష, కరీంనగర్ జిల్లా వాస్తవీరం సిద్దిపేట మీకెళ్ళి పోతుంటాం అధ్యక్ష. మా లిడిక్యాప్, మా దళితులకు సంబంధించిన హక్కు, మా లిడిక్యాప్ భూములు వారి హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకు కట్టబెట్టి అక్కడ పోలీస్ కమిషనరేట్ కట్టిన అధ్యక్ష. ఆయన చర్చ వెళ్ళిన అధ్యక్ష, వీళ్ళు మొదటి నుంచి కూడా వీరు ఏదైతే ఉద్యమంలో నేపథ్యం ఉన్నటువంటి నుంచి మా దళిత విషయంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళు చెప్పినట్టు మాట ఇది కూడా అమలు చేయలేదు అధ్యక్ష. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో కానీ, మా లిడిక్యాప్ ల్యాండ్స్ విషయంలో కానీ, మా అసైన్ ల్యాండ్ విషయంలో అధ్యక్ష ఒక ఉదాహరణ ఒక విషయం చెప్తా అధ్యక్ష. ధర్మారావు అధ్యక్ష నా కాన్స్టిట్యున్సీ, పుస్కూర్ రామారావు గారు ఒక పెద్ద దొర అధ్యక్ష. హైదరాబాద్లో ఎప్పుడో వచ్చేసిండు అధ్యక్ష, ఆయన సుమారు 30 సంవత్సరాల కింద. ధరణి ద్వారా అధ్యక్ష ఏదైతే కబ్జాదారు కాలంలో మా పేదవాళ్ళు దళితులు పాపం ఎందుకంటే వాళ్ళ తాతల దగ్గర సాదా కాగితం మీద రాసుకొని దుక్కు దున్నుకొని దాని మీద జీవనోపాధి చేస్తుంటే ధరణి రావడం వల్ల ఆ అనుభవతారు కాలం ఎగిరిపోయి పట్టాదారు కాలం వచ్చినాక ఆయన హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఆ భూములు గురించి గుంజుకున్నారు అధ్యక్ష. మా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వం హయాంలో, వాళ్ళ సర్కార్ హయాంలో మీ రోడ్ల మీద కూర్చొని ఆ పేదల పక్షాన మీ రోడ్ల మీద కూర్చుంటే వారు ఏమంటున్నారు, మీ పట్టాలో ఉన్నది, మా కాగితం ఉన్నది, మా ధరల ద్వారా మాకు హక్కు వచ్చింది అని చెప్పి మెడలు బట్టి బయటికి గంటేసిన లెక్క అధ్యక్ష మమ్మల్ని. ఇన్ని విధాల ఆ ప్రభుత్వంలో మా దళితులకు సంబంధించినటువంటి మా ఇందిరమ్మ తల్లి ఇచ్చినటువంటి భూముల విషయంలో, అసైన్ పరంగా మా హక్కు విషయంలో మా హక్కును ఆ ప్రభుత్వంలో ధరణితోని మా కడుపు కొట్టి మా భూములు గుంజుకొని మా లిడిక్యాప్ భూములు అధ్యక్ష ఛాలెంజ్ చేస్తా అధ్యక్ష. ఈ సభ ద్వారా మాకెంత అన్యాయం జరిగిందో అధ్యక్ష నేను రుజువు చేసిన సిద్ధంగా ఉన్నా అధ్యక్ష నేను. అధ్యక్ష ధన్యవాదాలు. లక్ష్మణ్ గారు
సార్, ఇప్పటికీ చాలా ఎక్కడ సార్ సభ్యులు నేను మాట్లాడారు. అంతా- దయచేసి కంక్లూడ్ చేయండి. దయచేసి ఒక దయచేసి హాఫ్ అన్ అవర్ దయచేసి మీరు కంక్లూడ్ సార్, ఇప్పుడు లక్ష్మణ్ గారు మీరు 2 నిమిషాలు మీరే conclude ప్రభుత్వం, చేయండి. మీరే మంత్రి కదా, మీ మాటల్లో నిజాయితీ ఉంటే, మీ మాటల్లో దళితుల మీద ప్రేమ నిజమైతే వెంటనే పోలీసు వాళ్ళ ల్యాండ్ కమిషనరేట్ రద్దు చేయండి, దళితులకు తిరిగి వాపసు ఇవ్వండి, నేను మీకు వచ్చి నేనే సన్మానం చేస్తా. అట్లే మీరు అక్కడెక్కడో ఇంకో దగ్గర జరిగింది అన్నారు కదా, దాన్ని కూడా రద్దు చేసి తక్షణమే, మీరే ప్రభుత్వం కదా, నౌ గివ్ ఇట్ బ్యాక్ టు ద ఎస్సీస్. వి అప్రిషియేట్. ఇప్పుడు సిద్దిపేట లిడ్ క్యాప్ ఏదైతే ఉందో పోలీస్ కమిషనరేట్ రద్దు చేయండి, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి భూములు వాపస్ తీసుకోండి, పోలీసు వాళ్ళకి వేరే దగ్గర ఇవ్వండి, లిడ్ క్యాప్ భూములు వాళ్ళకి ఇవ్వండి. వి ఫీల్ హ్యాపీ, వి అప్రిషియేట్. అధ్యక్ష హరిజన్ గారు కంక్లూడ్ చేయండి. చేస్తా అధ్యక్ష. అరే, Conclude చేయండి. వాళ్ళు లేచి మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పొద్దా? కంక్లూడ్ చేయండి. కొద్దిగా ఆగండి సార్. హరిజన్ గారు కంక్లూడ్ చేయండి. సార్ మన గిరిజనుల గురించి మాట్లాడుకుంటాం సార్, జర ఆగండి సార్. Conclude ఎక్కడ చేయండి. సార్ ఇక్కడ నేను ఎస్సీలోనే ఉన్నా, జర ఆగు సార్, ఎస్సీల గురించి మాట్లాడుకుందాం. Conclude చేయండి. అరే మనోళ్ళ గురించి మాట్లాడుకుందాం సార్, తండాలని ఆగమవుతున్నాయి సార్, జర ఆగు సార్, తండాల గురించి మాట్లాడండి సార్. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. సార్ తండాల గురించి మాట్లాడండి సార్. కంక్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, ఎస్టీల గురించి విన్నాం, ఎస్టీల గురించి ఒకసారి చాలా ఉంది కానీ నేను కట్ షార్ట్ చేసి మాట్లాడతా అధ్యక్ష. గిరిజన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం బడ్జెట్లో 65 కోట్లు పెడితే పెట్టిన ఖర్చు 1,75,00,000. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు బడ్జెట్లో 53 కోట్లు పెడితే పెట్టిన ఖర్చు 5 కోట్ల రూపాయలు. విదేశాల్లో చదువుకునే గిరిజన విద్యార్థుల కోసం బడ్జెట్లో పెట్టిన డబ్బులు 38 కోట్లు అయితే పెట్టిన ఖర్చు కేవలం 16 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు గిరిజనులకు 10% రిజర్వేషన్ అంటే 10% రిజర్వేషన్ ఇచ్చాం, తండాలను గ్రామ పంచాయతీలు చేశాం, తండాలకు రోడ్లు వేసే ప్రయత్నం చేసినాం. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష? ఇవాళ గిరిజన పిల్లల స్కాలర్షిప్ల కోసం బడ్జెట్లో పెట్టిన నిధులు ఖర్చు చేయకుండా 1,750 కోట్ల రూపాయలు ఇవాళ గిరిజన విద్యార్థుల డబ్బుల మీద కోత పెట్టినారు అధ్యక్ష. ఒకవైపు నిధులు మళ్లిస్తున్నారు, ఇంకొక వైపు గిరిజనుల భూములన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భట్టి గారు, మరి అధికారులు మీ దృష్టికి తెచ్చారో లేదో, ఎంత జిమ్మిక్ అంటే మీ బడ్జెట్, నాకైతే చాలా బాధతో మాట్లాడుతున్నా అధ్యక్ష. హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఈసారి బడ్జెట్లో ఎన్ని డబ్బులు పెట్టారు? ఏదో 7,000 కోట్ల చిల్లర పెట్టిండ్రు. దాంట్లో జీతాలు, హడ్కో అప్పులు గట్టంగా మిగిలేది 5,500 కోట్లు మిగులుతాయి. అయితే ఇందిరా మిల్లకు ఆ పెట్టిన 5,000 ఇండ్లు ఎట్లా పెట్టింది తెలుసా సార్? ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్. పాపం ఎస్సీలకు ఇవ్వాల్సిన ఎస్డిఎఫ్ డబ్బులను ఇందిరమ్మ ఇండ్లకు, అంటే బీసీ కానీ ఓసీలు కానీ ఇల్లు కట్టరా అధ్యక్ష? పెట్టిన 5,000 కోట్లలో అధ్యక్ష ఎస్టీ ఎస్డిఎఫ్ కింద 3,124 కోట్లు పెట్టారు, ఎస్సీ ఎస్డిఎఫ్ కింద 3,535 కోట్ల రూపాయలు. మొత్తం హౌసింగ్ పేరు మీద ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ కింద పెట్టేసి ఏమనంటే ఎస్డిఎఫ్ కు నిధులు పెట్టామని చెప్పి దాంట్లో మాయ చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులను కూడా మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంత దారుణమా అధ్యక్ష? మీరుండి ఈ రకంగా మళ్లించడం ఇది మీకు తగదు అని చెప్పి మీరు ఆన్సర్ చేయండి సార్. లాస్ట్ లెట్ మీ కంప్లీట్ సార్, టైం అవుతుంది ప్లీజ్. బీసీ వెల్ఫేర్ అధ్యక్ష, బీసీ వెల్ఫేర్ లో అధ్యక్ష 2014-15లో 1,090 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే మేము దిగిపోయే నాటికి 4,000 కోట్ల రూపాయలకు పెంచినాం అధ్యక్ష. కానీ మీరేం చేశారు? 2024-25లో బీసీలకు మీరు ఖర్చు పెట్టిన డబ్బు 3,067 కోట్లు మాత్రమే, తగ్గింది. మా పీరియడ్ కంటే బీసీల పట్ల 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో మీరు తక్కువ ఖర్చు పెట్టినారు. చెప్పుడేమో ఘనం, ఆచరణ శూన్యం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని, బీసీ సప్లై అమలు చేస్తామని, కానీ ఇలా చేసింది ఏంటంటే 20,000 కోట్లు అని చెప్పిండ్రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 1,000 కోట్లు తక్కువ చేసి కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే 50% జనాభా ఉన్న బీసీల మీద ఖర్చు పెట్టినారు అధ్యక్ష. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చేనేత కార్మికులకు చేనేత బంద్ అయింది, థ్రిఫ్ట్ బంద్ అయింది, రంజాన్ బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ అయినాయి, గొల్ల కుర్మలకు గొర్రెలు బంద్ అయినాయి, ముదిరాజ్ బెస్త సోదరులకు చేప పిల్లలు బంద్ అయింది, గౌడన్నల కళ్ళు దుకాణాలపై దాడులు పెరిగినాయి, మద్యం షాపుల్లో 25% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ మాట తప్పారు, బీసీ యువతకు 10 లక్షల వడ్డీ లేని రుణాలని చెప్పి మాట తప్పారు. ఆ బీసీ ఆత్మగౌరవ భవనాలు అద్భుతంగా కేసీఆర్ గారు నియోపోలిస్ లో కోకాపేట్లో ఇస్తే అక్కడ మేము పూర్తి చేసిన గొల్ల కుర్మల భవనానికి వెళ్లి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసి వచ్చింది తప్ప
2.5 సంవత్సరాల మీ పాలనలో బీసీ ఆత్మ గౌరవ భవనాలకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదంటే బీసీల మీద మీకు ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీలో మనకు అర్థమైతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష కంక్లూడ్ చేయండి ప్లీజ్. టైం సార్, దయచేసి సార్ దండం పెట్టండి సార్. అరే పాపం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి మాట్లాడుతుంది సార్, దయచేయండి సార్. 2 hours టైం ఇచ్చినాం, కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, 2 గంటలు మైనార్టీల గురించి, మిగతా సభ్యులు కంక్లూడ్ చేయండి. ముస్లిం మైనార్టీల గురించి కూడా ఒకసారి విందాం అధ్యక్ష. మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం వినండి సార్. మైనార్టీల విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందో ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. भट्टी साहब, आप बजट में कांग्रेस पार्टी इलेक्शन मैनिफेस्टो में आप लोग बताए कि माइनॉरिटी बजट 4,000 करोड़ रुपया देंगे बोल के आप वादा करें. परसों पिछले बजट में आप लगाए 3,500 करोड़, लेकिन खर्च कितना हुआ? सिर्फ 1,600 रुपया खर्च करे. दैट मीन्स इट्स ओनली 45%. बजट में लगाए कम, लेकिन उसमें खर्चा आधा भी नहीं करे. सिर्फ 45% खर्च हुआ है. बीआरएस का क्या काम है मैं बताना चाहता हूं. 2019 और 20 में हमने हमारा गवर्नमेंट में 94% खर्च करे. 2020-21 में 72% बजट में खर्च करे. 21-22 में 80% खर्च करे. 22-23 में 96% खर्च करे. 23-24 में फिर 80% खर्च करे. लेकिन कांग्रेस सरकार आने के बाद 24-25 में आप सिर्फ 53%, 53% खर्च करे. 25 और 26 में ये साल में सिर्फ 45% खर्च करे. बात करोड़ों में है, काम तो पकड़ों में भी नहीं है आपका. पैसे नहीं दे रहे. पहले बोले 4,000, रखे 3,500, लेकिन खर्च करे सिर्फ 1,600 करोड़ रुपया. ये कुछ भी आप कोई भी वादा मुसलमानों के लिए जो करा, एक भी वादा आप नहीं निभाया. उर्दू अकेडमी में 130 बच्चे काम करते. उर्दू अकेडमी में जो बच्चे काम कर रहे, उन लोगों को 9 महीने से उर्दू अकेडमी में सैलरी नहीं मिल रहा है. इमाम मौजम साहब को आप 12,000 देते बोले, लेकिन आज तक नहीं दिए. टिमरी स्कूल जो केसीआर साहब ने लगाए, एक जमाने में जब केसीआर साहब के टाइम में 1,20,000 बच्चे पढ़ते थे, लेकिन आपके सरकार आने के बाद 30,000 बच्चे टिमरी स्कूल में कम हो चुका है. आप सोचिए, रिव्यू करिए. आप बहुत मंत्री गाరు వెంకయ్య గారు, स्पीकर साहब, आप ये लोग इलेक्शन के 2014 इलेक्शन के पहले ये लोग वादा कर रहे थे 12% रिजर्वेशन देंगे मुसलमान को. हम तो 5% बोल के कोर्ट में आए तो 4% रिजर्वेशन लेके आज गरीब बच्चे डॉक्टर इंजीनियर बढ़े. आप 12% का कभी बात करें? रिजर्वेशन कोई इंडिया में कोई भी नहीं है. हम लड़के सुप्रीम कोर्ट तो लड़के 12% रिजर्वेशन बोल के लोग वोट डालिए मगर रिजर्वेशन का मूल है. हम पढ़ने लिखने पर 4% रिजर्वेशन जो कांग्रेस पार्टी है, तो सेक्युलर पार्टी, आज भी देखो गरीबों को आप रमजान का तोहफा हम क्या दे रहे, आप क्या दिए थे? आज परसों में रमजान हो गए. आप एक बार गांव में जाकर पूछिए रमजान तोहफा हम क्या दिए, आप क्या दिए? వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా రెండుసార్లు మంత్రి అయినా మీకు హరీశ్రావు గారు చాలా సార్లు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కంక్లూడ్ చేయమని చెప్తున్నాను. చాలా సభ్యులు ఇదైనా మీకు చాలా సమయం ఇచ్చారు. 1 గంట 30 నిమిషాలు మాట్లాడినారు. మిగతా సభ్యులు చాలా మంది ఉన్నారు. 3 రోజుల నుంచి మీరు కంక్లూడ్ చేయండి. గౌరవం ఉంటుంది, కంక్లూడ్ చేయండి దయచేసి. స్పీకర్ సార్, 3 రోజుల నుంచి చిన్నపిల్లలు చదువుకున్నట్టు నిద్రపోకుండా జ్వరం వస్తే 12 గోళీలు బుక్ చేసి ప్రిపేర్ అయ్యి వచ్చిన సార్. ఇంత కష్టపడి రాష్ట్రానికి మేలు చేయాలి, కొన్ని సూచనలు ఇవ్వాలని వచ్చినాం సార్. మా గొంతు నొక్కకు సార్,
అరే మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోతే కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి మైక్ కూడా ఇయ్యరా సార్? సార్ ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి సార్, దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక అరగంట సార్. నా మీద కుట్ర చేస్తున్నారు సార్ శ్రీధర్ బాబు గారు, ఇది మీకు తగదు సార్. నేను మాట్లాడితేనే మైక్ కట్ అవుతుందా సార్? ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక అరగంట సార్. చేతులు జోడించి ప్రార్థిస్తున్నా సార్, నేను మాట్లాడాల్సింది చాలా ఉంది సార్. మైనార్టీల గురించి, బీసీల గురించి, ఈ వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడాలి సార్. గాల గురించి మాట్లాడితే మైక్ ఇయ్యరా సార్? దయచేసి ఇవ్వండి సార్. మీ చాలా సార్ మీరు ఇప్పటికే 1:32 మీరు మాట్లాడినారు. ఇప్పుడు ఇంటరప్షన్ అన్ని తీసేసినా కానీ గంట 30 సార్. దయచేసి ప్రధాన ప్రతిపక్షాన్ని మైక్ ఇయ్యరా సార్? ఇది ఎక్కడ న్యాయం సార్? ప్రధాన ప్రతిపక్షాన్ని మైక్ ఇయ్యరా సార్? మొత్తం డిస్కస్ 4 hours అనుకుంటే మీకు 1:32 మీరే మాట్లాడారు. వాట్ ఈస్ రాంగ్ సార్? కూడా మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ సమయం ఇచ్చిన సార్. నేను 3.5 గంటలు కూర్చున్నా సార్. 3.5 గంటలు మీరు ఎప్పుడు బెల్లు కొడతారా అని అన్నం తినకుండా కూర్చున్నా సార్. కూర్చున్నా సార్, అన్నం తినలేదు సార్. 5 అవుతుంది సార్, అన్నం తినకుండా కూర్చున్నా సార్. మైక్ ఇవ్వండి సార్. సార్ మీరు కంక్లూడ్ చేయండి, 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. 5 నిమిషాల్లో మీరు కంక్లూడ్ చేయండి. హాఫ్ అన్ అవర్ మీరు కంక్లూడ్ ప్లీజ్ సార్. మీరు 5 నిమిషాల్లో 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి సార్. మిగతా సభ్యులకు ఇచ్చేస్తాను సార్. ఒక హాఫ్ అన్ అవర్ సార్, దయచేసి 5 నిమిషాలు ప్లీజ్. అరే జరా ప్లీజ్ సార్, సలాం కర్తూ సార్. అధ్యక్ష సరిగా షార్ట్ कट చేస్తూ మాట్లాడతా అధ్యక్ష. ఒక హాఫ్ అన్ అవర్ कांग्रेस पार्टी का काम मुसलमानों के बारे में कैसा है बोलते साहब? ये कागज पे तो गुलिस्तान है साहब, मगर हकीकत में तो रेगिस्तान है साहब. అధ్యక్ష ఇక వైద్య రంగం మాట్లాడదాం అనుకునే కానీ మీరు టైం ఇస్తలేరు. ఈ హెల్త్ ఇష్యూ పెట్టేస్తా. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా వదిలేస్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష నిరుద్యోగుల గురించి అధ్యక్ష, నిరుద్యోగుల విషయంలో అధ్యక్ష దయచేసి నేను బట్టి గారిని కోరేది ఒక్కటే, మీరు ఇప్పటికైనా తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి వారి పక్షాన కోరుతా ఉన్న అధ్యక్ష. మహిళల విషయంలో అధ్యక్ష మీరు నెలకు 2,500 రూపాయలు మహాలక్ష్మిలో మొట్టమొదటి హామీ ప్రతి మహిళకి ఇస్తామన్నారు. సగం కాలం అయిపోయింది అధ్యక్ష. ఇక మిగిలింది ఒకటే పూర్తి బడ్జెట్ అధ్యక్ష. ఈ 28 నెలల కాలానికి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు, ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ 70,000 రూపాయలు బాకీ పడ్డది. ఒక్కొక్క మహిళకు మహాలక్ష్మి కింద మీరు పడ్డ బాకీ 70,000 రూపాయలు. ఈ సభ ద్వారా బట్టిగా అడుగుతా ఉన్నా, మహాలక్ష్మి ఎప్పుడు ప్రారంభిస్తారు? రాష్ట్రంలో బాండ్ పేపర్ మీద మీరే సంతకం పెట్టి ప్రతి మహిళకు ఇచ్చిన దాని ప్రకారంగా ఈ బకాయి 70,000 రూపాయలు ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు లేవు, స్కూటీలు లేవు, తులం బంగారం లేదు, కేసీఆర్ కిట్లు లేవు, న్యూట్రిషన్ కిట్ లేదు, ఆరోగ్య మహిళ పథకం లేదు, బతుకమ్మ చీరలు లేవు, అంగన్వాడీ ఆశా వర్కర్లకు పెంచుతామన్న వేతనం 18,000 ఇంతవరకు పెంచింది లేదు. పెరిగిందేమన్నా ఉన్నదంటే మీ పాలనలో కడుపు కోతలు పెరిగినాయి, మహిళలపై అత్యాచారాలు పెరిగినాయి, క్రైమ్ రేట్ పెరిగింది అధ్యక్ష. చేయూత పెన్షన్ అధ్యక్ష, మహాలక్ష్మిలో చివరి హామీ మీరు వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 1000 చేస్తా అంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు చేసి మా నిజాయితీని మేము నిరూపించుకున్నాం అధ్యక్ష. రెండోసారి ప్రభుత్వం వస్తే 2,000 రూపాయలు చేస్తామంటే ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం మొదటి కేబినెట్ లోనే 2,000 రూపాయలు ఇచ్చి మా నిజాయితీ నిరూపించుకున్నాం అధ్యక్ష. మీరు అధ్యక్ష సగం కాలం అయిపోయింది. మీకు డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తా, మనమడొచ్చి కాళ్ళొత్తుతాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రసంగాలు ఇచ్చారు. మరి ఏమైంది? ఈ రాష్ట్రంలో 43 లక్షల మంది పెన్షన్దారులు మా బట్టి గారు తీపి కబురు చెప్తారేమోనని మీ బడ్జెట్ ప్రసంగాన్ని శాసనసభ వైపు ఎంతో ఆశగా చూసిన వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టారు. నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా, దయచేసి ఈ రాష్ట్రంలో 43 లక్షల మంది పెన్షన్దారులకు ఎప్పటి నుంచి 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారో చెప్పండి.
ఈ 28 నెలల కాలానికి రాష్ట్రంలో ఒక్కొక్క పెన్షన్దారుడికి 50,000 రూపాయలు బకాయి పడ్డరు. అది ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆర్ఎన్బి గురించి, ఆర్టీసీ గురించి కూడా మాట్లాడాల్సి ఉండే, మీరు టైం ఇస్తలేరు కనుక ఆర్ఎన్బి, ఆర్టీసీ వదిలేస్తున్నా అధ్యక్ష. మా భూభారతి కూడా చాలా విషయాలు మాట్లాడదామని కానీ భూభారతిలో చాలా విషయాలు కట్ చేసి స్ట్రైట్ గా సాదా బైనామాకు వస్తున్న అధ్యక్ష. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6,18,000 మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సాదా బైనామా అమలు చేసి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చాం. కానీ వీళ్ళు ఏం చెప్పారు, మేము రాగానే 2వ విడత సాదా బైనామా పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష. కానీ జరిగింది ఏంది అధ్యక్ష, 4,06,991 దరఖాస్తులు రిజెక్ట్ చేసినారు. కేవలం 177 మందికి మాత్రమే సాదా బైనామా అమలు చేశారు. అది అమలు చేసే ఉద్దేశం లేక మెలిక పెట్టారు. ఏం మెలిక, మీకు అమ్మిన వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిస్తే సాదా బైనామా అమలు చేస్తాం, అమ్మినోడు రాసియడు, నువ్వు సాదా బైనామా చెయ్యవు అంటే 8 లక్షల మంది సాదా బైనామా దరఖాస్తుదారుల నోట్లో మట్టి కొట్టారు. వాళ్ళకిచ్చిన మాట తప్పారు మీరు. ఆనాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నారు, గవర్నమెంట్ రాగానే ముక్కు పిండి ఇలా ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. 8 నెలల నుంచి కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు పాస్బుక్లు రాక ఇలా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకు 8 నెలల నుంచి పాస్బుక్లు ఇవ్వడం లేదో చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక మెస్సీ ఫుట్బాల్ అధ్యక్ష, మెస్సీ ఫుట్బాల్ విషయంలో ఒక్క నిమిషం సార్, ఇది సోషో ఎకనామిక్ సర్వే అధ్యక్ష. ఈ బుక్ అంటే చాలా శాంటిటీ ఉంటుంది అధ్యక్ష. దేశ విదేశాల్లో అనేక మంది ఆర్థిక నిపుణులు దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అధ్యక్ష. ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ జెర్సీ ధరించి రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఆడారని చెప్పి ఇందులో మంచి ఫోటో పెట్టారు అధ్యక్ష. ఈ ఫోటో చూడండి అధ్యక్ష. ఈ మెస్సీ గారు ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి గారితో ఫోటో పెట్టారు అధ్యక్ష. అయితే అసలు టెస్ట్ ఇక్కడే ఉంది అధ్యక్ష. ఇదేమో ఏఐ ఫోటో, అసలు ఫోటో ఇది అధ్యక్ష. అసలు ఫోటో ఇది అధ్యక్ష. అంటే మీరు ఆయన వేసుకున్న డ్రెస్ ఇది, వేసుకొని డ్రెస్ ఏఐలో తయారు చేసి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ అన్నట్టు సోషో ఎకనామిక్ సర్వేలో కూడా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారా అధ్యక్ష? నేను మీరు సీనియర్ ఛానల్ బయట పేపర్ తీసుకోవాలి, మీకు తెలిసి ఉన్నాయని ఫోటోలు ఇవ్వండి, ఇదే పద్ధతిలో. సార్ హరీష్ రావు గారు సత్య దూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సార్. 100% అధ్యక్ష, 100% మాట్లాడుతూ ఉన్నారు. అయినా కానీ మీరు ఏ విధంగానైతే 3 రోజుల నుంచి కసరత్తు చేస్తా ఉన్నారో, పొద్దున్న నుంచి భోజనం చేయలేదు, అదే విధంగా మా డిప్యూటీ సీఎం గారు పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఈ రోజు మీరు చెప్పిన ప్రతి అంశం పైన సమాధానం చెప్పడానికి అప్పటి నుంచి కూర్చున్నారు అధ్యక్ష. భోజనం కూడా చేయలే అధ్యక్ష. ఈ రోజు అంత సీరియస్ గా మీరు చెప్పే మంచి ఆలోచనలు ఉంటాయి, సూచనలు తీసుకోవాలి, మీ సజెషన్ తీసుకోవాలని ఇక్కడ కూర్చుంటే అన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆఖరికి కూడా ఆ మెస్సీ ప్రపంచ స్థాయిలో మెస్సీ తెలుగునాడు ఉండడు అధ్యక్ష, ఫుట్బాల్ అభిమానికి కానీ ప్లేయర్ కానీ. దాన్ని కూడా వారు ఏ విధంగానైతే ప్రజా సమస్యలను చిత్రీకరించి ఏఐలో పెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేశారు, అదే విధంగానే వారు అనుకుంటున్నారు. కానీ అసలు ఫోటోలు చాలా ఉంటాయి. దాంట్లో ఒక ఫోటో తీసుకొని ఇక్కడ పెడితే దాంట్లో ఇది వేరే సార్ అది వేరే సార్ అని చెప్పడానికి భ్రమ కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు ఆ విధంగా మర్చిపోండి, మీరు వాస్తవాలు మాట్లాడండి. దానికి మేము చెప్తాం సార్. నేను మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా సార్, ప్రతి అంశంపై డిమాండ్స్ పై మాట్లాడడానికి ఆస్కారం ఉంటే దిస్ ఇస్ జనరల్ డిస్కషన్, దిస్ ఇస్ నాట్ ఎ స్పెసిఫిక్ అండ్ పర్టనింగ్ డిస్కషన్ టు డిమాండ్స్. హీ నోస్ ఇట్ బెటర్ సార్. కావాలని నేను చెప్తాను, గౌరవ సభ్యులకు హరీష్ రావు గారు కోరుతాను, ప్లీజ్ ట్రై టు కంక్లూడ్ సార్. సార్ ఈ విషయంలో కూడా ఎందుకంటే డిమాండ్స్ ఉన్నది, అందుకు స్పెసిఫిక్ గా డిస్కస్ చేయడానికే డిమాండ్స్ ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నాను. కంక్లూడ్ చేయండి హరీష్ రావు గారు ప్లీజ్. 2 minutes అధ్యక్ష, ఇదైతే ఇది కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఈ ఫోటో నిజమైతే హరీష్ రావు గారు, ఈ ఫోటో నిజమైతే మీరు సార్, ఈ ఫోటో నిజమైతే మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే. మీరు రెడీ? కంక్లూడ్ చేయండి హరీష్ రావు గారు. ఏంది అధ్యక్ష కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇంత వక్రీకరణ, ఫ్యూచరిస్టిక్ అంటే నేను గిట్లా చేస్తాను అనుకోలేదు. ఏ చేస్తా అంటే గిట్లా మార్ఫింగ్ ఫోటోలను మీరు సోషియో ఎకనామిక్ సర్వేలు పెట్టరు, గింత గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తారు అయితే నేను అనుకోలేదు. ఇది ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ ఫోటో ఆల్బమ్ కాదు,
ఇది స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్, ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్ పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టాలి, నిజాయితీగా పెట్టాలి తప్ప ఇట్లా మార్ఫింగ్ ఫోటోలతో పెట్టకూడదు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళ $1 ట్రిలియన్ గురించి ఒకసారి చెప్పాలి అధ్యక్ష. సరిగా చాలా విషయాలనే కానీ $1 ట్రిలియన్ ఎకనామీ గురించి ఒకసారి చెప్తా అధ్యక్ష. కంక్లూడ్ చేయండి సార్, ఒక అరగంట సార్, దయచేయండి సార్, ప్లీజ్ సార్, వేరే సభ్యులు ఒక హాఫ్ అన్ అవర్ సార్, కైండ్లీ సార్, ఒక హాఫ్ అన్ అవర్ మీ సార్. గౌరవం కోసం మీకు ఇన్నిసార్లు అవకాశం ఇస్తున్నాను. మీరు కంక్లూడ్ చేయమంటే మీరు కొత్త విషయాలు ఎక్కడ సార్ తీసుకొస్తున్నారు. మీరు నన్ను నాకు మీరు గొంతు నొక్కుతున్నారు సార్. మీరు లేదు అంటే వేరే సభ్యునికి అవకాశం ఇస్తున్నారు, మధ్యలో కూర్చోబెట్టాను. సార్ ఒక హాఫ్ అన్ అవర్ సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి, 2 minutes కంక్లూడ్ చేయండి. మీకు ఇచ్చిన 2 hours మాట్లాడారు. మరి పని చేస్తే ఇక మరి మీరు ఇంత గొంతుకు వస్తా అంటే 2 hours మాట్లాడండి. మీరు తక్కువ సమయం ఇక్కడ సార్. 2 hours మాట్లాడినారు మీరు. సరే ఒక పని చేస్తే సరే అన్ని బంద్ చేసి ఒక చిన్న కథ చెప్పి బంద్ చేస్తే ఇక ఏం చేస్తాం మరి. ఇక అధ్యక్ష, మొత్తంగా ఈ బడ్జెట్ మొత్తం చూసిన తర్వాత చదివిన తర్వాత చిన్నప్పటి ఒక కథ గుర్తొచ్చింది అధ్యక్ష. చిన్నప్పుడు చదువుకున్నది ఇది బహుశా మీ అందరికీ తెలుసు. పులి బాటసారి అనే పంచతంత్ర కథ యాదకొచ్చింది అధ్యక్ష. ఇది రిలవెన్స్ ఉంది కనుక ఇప్పుడు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది అధ్యక్ష. ముసలితనం వల్ల దానికి వేటాడే సత్తువ లేకుండా పోయింది. దానికోసం అదొక ఉపాయం ఆలోచించింది. ఏంటంటే అది ఒక బురద గుంటలో కూర్చొని చేతిలో ఒక బంగారు కడియం పట్టుకొని దారిన పోయే బాటసారులను పిలుస్తూ ఉన్నది. ఓ బాటసారులారా, నన్ను రక్షించండి, నన్ను ఈ బురద గుంటలో నుంచి బయటకు తీసుకురండి అని చెప్పి కనబడ్డ వాళ్ళందరినీ అడుగుతా ఉంది అధ్యక్ష. మీరు నన్ను బురద గుంటలో నుంచి బయటకు తెస్తే ఈ బంగారు కడియం మీకు బహుమానంగా ఇస్తా అని వచ్చిపోయేటోళ్ళందరికీ ఆశ చూపించింది అధ్యక్ష. ఒకరోజు ఒక అమాయక బాటసారి అటు నుంచి వెళ్తూ ఆ పులి మాటలు విన్నాడు అధ్యక్ష. ఇది ముసలి పులి కదా, దీనికి ఒంట్లో బలమైతే లేదు, ఇది నన్ను ఏమీ చెయ్యదనుకోని పాపం బేఫికర్గా ఈ పులిని కాపాడదాం, ఆ బంగారు కడియాన్ని తీసుకుందామని చెప్పి దగ్గరికి పోయిండు అధ్యక్ష. లోపలికి దిగిండు అధ్యక్ష. పులిని బయటకు దిద్దామని పోతే పాపం అమాయక బాటసారి ఆ పులికి ఆహారం అయిపోయింది అధ్యక్ష. ఈ కథలో ముసలి పులి ఎవరో ఇప్పటికే బహుశా మీ అందరికీ అర్థమై ఉంటుంది అధ్యక్ష. ఆ ముసలి పులి ఎవరో కాదు, ఘనత వహించిన ఈ కాంగ్రెస్ పార్టీ. అది ఆశ చూపిన ఆ బంగారు కడియం మరో పేరే మీ 6 గ్యారెంటీలు అధ్యక్ష. అధ్యక్ష, అదే ఆగుపోయి కంక్లూడ్ చేస్తే ఆగు, కొద్దిగా ఆగు, చేస్తా ఆగు అధ్యక్ష. అరే ఎందుకు పోయి అంత, అరే సార్, స్పీకర్ సార్, అట్లా చేయకండి సార్, మీరు కొంచెం ముగిస్తాను. మళ్ళా కొత్త కథ మొదలు పెట్టింది. నిన్న బట్టి గారు ఒక మత్స్యంలో 4వ పేజీలో చెప్పారు, మభ్యపెట్టే మాయ మాటలు చెప్పడం, ప్రశ్నించే వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి అన్నారు. బాధ్యతతో సమాధానం చెప్తాం, మేము దూషించము అన్నారు. నేను అంటున్నా అధ్యక్ష, బట్టి గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు చెప్పినటువంటి మాటలు మీ ముఖ్యమంత్రి గారు పాటిస్తారా? మీరు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ దూషించడం మానేయండి అని చెప్పగలుగుతారా అధ్యక్ష? ఇలా 4 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మాట్లాడే ఆ మురికి భాష ఏంది అధ్యక్ష? ఒక 2 minutes సార్, నేను ఒకటే చెప్తున్నా.